అవును. కాబట్టి ఆ మైండ్ సెట్ తో ఉంటాను కాబట్టి నాకు ఇన్ని హిట్లు ఇంత పేరు, సో దీని గురించి చాలా తక్కువ ఆలోచిస్తాను. ఓకే సార్, అంటే ఏంటి మీరు ఇన్బిల్టే కామెడీ ఉందా? బయట కూడా చాలా జోవియల్ గా ఉంటారు. అంటే మాకు కూడా ఏంటంటే ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను కానీ బట్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంది నాకు. అనిల్ రావుపూడి గారు ఫ్రెండ్లీ. ఏంటి సార్ ఆ నేచర్ అది అట్లా దాని వెనక చిన్నప్పటి నుంచి ఆ ప్రయాణమా? అంటే నేచర్ అంటే అంతే పెరిగిన వాతావరణం. సో ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీస్ ఇట్లా అందరితో కలిసి ఉంటూ ఉంటాను నేను. సో మాక్సిమం అంటే లైక్ ఎవరిని హర్ట్ చేయాలంటే కూడా నాకు గబుక్కని మనసు రాదు. నేను ఒకవేళ ఇబ్బంది పడ్డా నేనే వెళ్ళిపోతూ ఉంటాను. బట్ వెళ్ళి పాయింట్ అవుట్ చేసి ఎదుటి హర్ట్ చేయడం నాకు నచ్చదు. ఓకే. సో కాబట్టి ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటాను, వీలైతే నవ్విస్తాను, సరదాగా నవ్వుకుంటూ ఉంటాను. సినిమాలు కూడా నవ్విస్తాయి. ఓకే ఓకే. అదేంటి సార్ ఇన్బిల్టా లేదంటే కొంచెం పేరెంట్స్ నుంచి అట్లాగా? ఇన్బిల్ట్ అంటే పేరెంట్స్ నుంచి వచ్చింది, చిన్నప్పటి నుంచి అంతే. ఇంట్లో కూడా ఫ్యామిలీ అలాగే ఉండేవారు? చిన్నప్పుడు స్కూల్లో అంతే ఉండేవాడిని, ఫ్రెండ్స్ తోటి సరదాగా ఏదో స్టోరీలు చెప్పుకుంటూ జోక్లు వేస్తూ. ఎక్కువ నెరేటివ్ గా ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను, ఏదో ఒకటి అల్లరి జరుగుతూ ఉంటుంది. ఓకే. కాబట్టి ఇట్స్ లైక్ ఇన్బిల్ట్. ఓకే సార్, ఒకసారి ఫ్యామిలీ కోసం చెప్పండి సార్. మీరు అమ్మ నాన్న మీరు ఎంతమంది? అంటే అమ్మ నాన్న అక్క ఉన్నారండి, వైఫ్ పాప బాబు. ఓకే. ఫ్యామిలీ గ్రేట్. ఇక్కడే ఉంటారు అందరు ఇక్కడే. అంటే ముందుకు రావడం రైటర్ గా వచ్చారు కదా సార్? 2005లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చాను. ఓకే. ఆ తర్వాత రైటర్ అయ్యాను. ఓకే. రైటర్ అయితే 2015 ఫస్ట్ ఫిల్మ్. అంటే డైరెక్ట్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చారు, ఇంకా అంతకు ముందు ఏమైనా? లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ గానే ఫస్ట్. అంటే డైరెక్ట్ గా ఊరి నుంచి రావడమే ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నం స్టార్ట్ చేశారు? లేదు, జాయిన్ అయిపోయానండి. మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు అని డైరెక్టర్. అదే సార్, మన అరుణ్ ప్రసాద్ గారు. ఓకే ఓకే. ముందు ఆయన ఇది కూడా సినిమా ఫోటోగ్రాఫర్, తమ్ముడు డైరెక్టర్ గా సార్ అరుణ్ ప్రసాద్ గారు. తమ్ముడు అనే ఫిల్మ్ డైరెక్ట్ చేశారు, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయిన ఆయన మా బాబాయ్ అవుతారు. ఓ గ్రేట్ సార్. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, జర్నీ స్టార్ట్ అయింది. సార్ ఇప్పుడు మీ ప్రతి సినిమాలో చిన్న సిగ్నేచర్ డైలాగ్స్ ఉంటాయి, మీరు వింటున్నారా, మీకు అర్థమవుతుందా అని అంటారు కదా. బాస్ సినిమాలో ఏమైనా సిగ్నేచర్ డైలాగ్ ఉందా? సిగ్నేచర్ డైలాగ్ ఏం లేవండి. అంటే మీరు ట్రైలర్ లో చూసినావో ఉన్నాయి కదా, చిరు గారు, వెంకీ గారు, సో అదే కొద్దిగా రిపిటేటివ్ గా ఉంటాయి అక్కడ. ఓకే. సో అంతేగాని ఎక్కువ మనం సిగ్నేచర్ గా అనేది నేను సంక్రాంతికి వస్తున్న నుంచి కూడా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను. అంత ముందు వరకు ప్రతి సినిమాలో ఉండేవి. సో సంక్రాంతికి వస్తున్నాం నుంచి బట్ అంత అవాయిడ్ చేసిన దాంట్లో కొలికెత్తని తీసేసుకున్నారు. కాబట్టి అదేమన్నా ఉందా, అలాంటిది ఏమైనా ఉన్నాయి? వాంటెడ్ క్యారెక్టర్ కూడా ఉంది కదా, అబ్బాయి క్యారెక్టర్ కూడా ఉంది, వాంటెడ్ గా ప్లేస్ చేయలే. ఏదైనా వాళ్ళు కనెక్ట్ అయ్యి తీసుకుంటే నేనేం చేయలేదు. ఓకే, అవును, ఆటోమేటిక్ తీసుకుంటానండి కనెక్ట్. అంటే ఏదో ఒకటి, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక రక్త పింజరి పాము ఏదో ఊర్లో అది బయటకు వస్తే రక్త పింజరు అని అది ఒక్క వర్డ్ సోషల్ మీడియా తిప్పేస్తుంది. అంటే ఎవరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారో తెలియని వాతావరణం. సార్ ఇప్పుడు ఈ ట్రోలింగ్స్ పై ఏం చెప్తారు సార్? అంటే మీ పైన అయితే కొంచెం పాజిటివ్ ట్రోలింగ్ ఉంది, ఎప్పుడు కూడా మీ మీద నెగిటివ్ ఏమి లేదు, కానీ ఇది విపరీతం అయిపోయింది. నచ్చినట్టుగా ట్రోల్ చేయటము, నచ్చినట్టుగా మాట్లాడటము అనేది ఆ ధోరణి పెరిగిపోతుంది. అంటే సొసైటీలో ఇట్స్ క్వైట్ కామన్ అండి. మనకి గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఓకే. సో గుడ్ పట్టుకుని వెళ్ళిపోవటమే. సో నచ్చనివి జరుగుతుంటాయి, ఎవరి చుట్టూనే జరుగుతుంటాయి, నా చుట్టూనే కాదు. ప్రతి చోట పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. సో ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నేను అదే ఫాలో అవుతాను, ఇగ్నోర్ నెగిటివిటీ అండ్ జస్ట్ గో విత్ ద పాజిటివిటీ. పైరసీ ఐబొమ్మ రవి తర్వాత సరే ఇంకా ఇది సమస్తం అయిపోయింది అనే ఒక ఇది ఉంది, కానీ ఇంకా దాని మూలాలు ఉన్నట్టుగా అక్కడక్కడ మనకి బయటపడుతున్నాయి. మీరు మీలాంటి పెద్ద డైరెక్టర్స్ బిగ్ పిక్చర్స్ తీస్తున్నారు, నిర్మాతలు, మీకు అందరూ కూడా ఇది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? పైరసీ అంటే డెఫినెట్ గా సినిమా అనేది థియేటర్స్ లో చూస్తేనే దాని తాలూకు ఎక్స్పీరియన్స్ మనం పూర్తిగా తీసుకోగలం. ఓకే. సో దయచేసి ఇంకా అది ఎవరు ఎన్నిసార్లు చెప్పినా, స్లోగన్ ఎన్నిసార్లు చెప్పినా, సో పైరసీని ఎంకరేజ్ చేయొద్దని చెప్పినా అవి ఎక్కడో బ్యాక్ లో జరుగుతూనే ఉంటాయి. బట్ ఆడియన్స్ కూడా ఏంటంటే కొద్దిగా సినిమాని సేవ్ చేయాలని ఒక ఫీలింగ్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా అంటే 80% థియేటర్నే ప్రిఫర్ చేస్తారు, ఎక్కడో ఒక 20% చూస్తుంటారు. సో 80% ఇంకా చూస్తున్నారు కాబట్టి మనం ధైర్యంగా థియేటర్స్ వేయగలుగుతున్నాం. కాబట్టి ఆ పైరసీ అనేది తగ్గుతుంది, ఇంకా పూర్తిగా వెళ్తే ఇంకా బాగుంటుంది. ఓకే. మీరైతే బిజీ స్టడీస్ లో ఉంటారు కదా, మిగతా సినిమాలు కూడా చూస్తుంటారు సార్? మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తానండి. షూటింగ్ లో ఉంటే ఒక్కోసారి మిస్ అవుతుంటాను, షూటింగ్ లేకపోతే మాత్రం ఎవ్రీ ఫిల్మ్ కవర్ చేస్తాను. ఓకే. మీకు ఇప్పుడున్న డైరెక్టర్లో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు సార్? ఇయర్ వచ్చిన మొత్తం మామూలుగా ఓవరాల్ గా చాలా సార్లు చెప్పాను. ఈ రీసెంట్ టైమ్స్ లో నాకు బాగా నచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఓకే, రైట్. అంటే అసలు మీ జానర్ పూర్తి వ్యతిరేకం, అందుకే ఇష్టం. అందుకే ఎందుకంటే కాదు అయింది ఒక ఎక్స్ట్రీమ్. అదే మనం ఇటు ఎక్స్ట్రీమ్ కాబట్టి ఆయన అటు ఎక్స్ట్రీమ్ కాబట్టి. ఓకే ఓకే. మీరు ఎప్పుడైనా ఈ ఎక్స్ట్రీమ్ కి వచ్చే ఛాన్స్ ఉందా? అది నా నేచర్, నేను చేయలేనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాస్పెక్టివ్ ఉంటుంది సినిమా.
ఓకే, సందీప్ కొద్దిగా అగ్రెసివ్ సినిమాలు, కథలు బాగా రాయగలరు. రైట్. సార్ ఎక్కువ మంది డిస్కస్ చేస్తుంది, కోరుకుంటుంది ఇంత కామెడీ